నీకు ఏదన్నా అవసరం ఉంటే దేవుడిని అడుగు, తప్పలేదు. కానీ ఎప్పుడు దేవుడిని అడుగుతూనే ఉంటావు, కానీ దేవుడు అడిగింది ఎప్పుడైనా ఇచ్చావా? దేవుడేవి అడిగాడు? రాత్రి చెప్పుకున్నాం కదా, మన మనసులో కాస్తంత చోటు అడిగాడు. నేనా ప్రభు ఆ ఒక్కటి అడగకు, ఏదైనా అడుగు. నువ్వు ఆ ఒక్కడు అడగొద్దు నాయన, ఎందుకంటే మనసు ఫిల్ అయిపోయింది. నా భార్యతో మనసు ఫిల్ అయిపోయింది అంటే నా భార్యకి ఇచ్చేసా స్థానం, నా పిల్లలకి ఇచ్చేసా స్థానం, నా మనవళ్ళకి ఇచ్చేసా స్థానం, నా మనవరాలకి ఇచ్చేసా స్థానం, నా పొలాలకి ఇచ్చేసా స్థానం. ఎక్కడిచ్చే స్థానం? హృదయంలో. ఏమ్మా ఈ రోజు దేవుని దగ్గర ఎందుకు రాలేదమ్మంటే, మా మనవరాలకండి పొద్దున్నేనండి బయలుదేరే లోపలండి కళ్ళు తిరిగి పడిపోయిందండి, అంతే రాలేదు. ఇక నేను అనేవాళ్ళు ఉన్నారా లేదా ఈ రోజు? ఏమ్మా ఈ రోజు మరి వాకింగ్ చదివంటే చదువు అనుకున్నాను, కానీ అప్పుడే నా చిన్న మానవుడు ఏడుస్తున్నాడండి, ఇక చదవలేకపోయానండి. అంటే ఎవరికి ఇచ్చారు స్థానం? వీళ్ళు హృదయంలో దేవునికి తప్ప అన్నిటికీ ఇచ్చారు. చూడండి అమ్మ, మీరు ప్రార్థనకి రాత్రి వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేదు? వద్దాం అనుకున్నానండి, పెద్ద వర్షం, మన కొట్టుకెళ్ళిపోయావా, పెద్ద వర్షం. అదే ఈ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత మనిషికి 10,000 చేతిలో పెట్టబడునానంటే ఎవరో రాలేదు. అమ్మ ఎందుకు రాలేదు? పెద్ద వర్షం అంటారా? పడవలేసుకొచ్చారు అవసరం అయితే. అంటే మనిషి ఎలాంటి వాడండి? ఆశాజీవి. దేవుడి దగ్గర లాభం ఉంటేనే వీళ్ళు దేవుని దగ్గరికి వస్తారు.